నన్ను పోలి నడుచుకోనండి అని చెప్పగలిగినటువంటి ఒక మనిషిని ద్వేషించి బదనాము చేసి ఆయన్ని చేయాలనేది మామూలు నేరం కాదు. దాని మీద వచ్చే ఆగ్రహము మామూలుది కాదు, విధించే శిక్ష మామూలు విషయం కాదు. ఇది ఇప్పటికి తరం క్రైస్తవులకు అర్థం కాదు. కనీసం ఓఫీర్ గారి శిష్యులం అనుకునేటోళ్ళైనా సీరియస్గా ముందు ఈ మైండ్ సెట్ మీరు నేర్చుకోవాలి. ఓఫీర్ గారి మైండ్ సెట్, బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ మీకు రావాలి. మంచి పని చేస్తున్నావు నవీన్, నువ్వు రికార్డ్ చేసి మంచి పని చేస్తున్నావు, అది అట్లా ఉంచది. ఇక్కడ కూడా ఉన్నది ఇది పోతుంది, లైవ్ అంతా పోతుంది. ఇప్పుడు ఇది చిరస్థాయిగా ఉండవలసినటువంటి వర్డిక్ట్. ఇది నంబర్ మీద తీసుకుంటా ఒక్కొక్కరిని, ఎవడెవడు ఏమేమి ఎక్కడెక్కడ చేశాడో చున్కే జో కర్నా హై ఓ కరేంగే. అక్రమంగా ప్రవర్తించే వాళ్లకు భయము కలగాలి, భయం పుట్టించాలి. ఇది కూడా అపోస్తలుని బాధ్యత. తెలుసా మీకు? 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ఇతరులు ఇతరులు భయపడాలన్నట. తప్పు చేసిన మనం ఎలా డీల్ చేస్తామో దాన్ని చూసి మిగతా వాళ్ళకి ఏం కావాలి అది పర్ఫెక్ట్గా పుట్టిస్తారు. ఉచ్చబడిపిస్తా. ప్రవక్త మీద వ్యతిరేకంగా మాట్లాడితే ఇంత భయంకరంగా ఉంటుందా అని ఇది వాడిపిస్తాను అందరికీ. ఏ మేరా వాదా హై, దిస్ ఇస్ మై ప్రామిస్. ఓఫీర్ అన్న చెప్పినటువంటి వాక్య మర్మాలు ఎవరు చెప్పలేదు. అన్న చాలా ప్రేమ గలవాడు, అవన్నీ కరెక్ట్ అయ్యి. ఇది కూడా ఉంది, ఈ కోణం కూడా ఉంది. ఓఫీర్ అన్న ఇంకెవరికి అర్థం కాలేదు. దైవజనుడిలో ఉండే అన్ని కోణాలు నా లోపల ఉన్నాయి. మిగతా దైవజనులందరినీ గౌరవిస్తాం, కానీ వాళ్ళ లోపల ఏదో ఒకటో రెండో ఉంటాయి. పౌలులో ఉన్న అన్ని కోణాలు ఉన్న ఈనాటి సేవకుడు రంజిత్ ఓఫీర్. ప్రేమించమన్నాడు, క్షమించమన్నాడు, ఇంకేమన్నాడు, భయం పుట్టేయమన్నాడు. ఎవరిని పెడితే వాళ్ళని క్షమించుడే పని పెట్టుకుంటే భయం ఎప్పుడు ఉంటుంది చెప్పండి? భయం ఉండాలంటే ఇక్కడ కోపం ఉండాలి, భయం ఉండాలంటే దండన ఉండాలి.